నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎక్స్‌ప్రెస్. తెలంగాణలో మాటిమాటికి ఐఏఎస్, ఐపీఎస్లను మార్చడం వల్ల రాష్ట్రంలో పరిపాలన కుంటుపడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏడాదిలో 5 సార్లు బదిలీలు అయ్యారంటే యావరేజ్గా 6 నుంచి 8 నెలలకు ఒక హెచ్ఓడి మారినట్టని అన్నారు. అత్యంత కీలకమైన విద్యుత్ రంగంలో 5గురు ముఖ్య అధికారులు మారారని, అందుకే విద్యుత్ శాఖ ఆగమవుతోందని ఆయన ఆరోపించారు. శాఖను అర్థం చేసుకునే లోపే బదిలీ అవుతుండటంతో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. 16 మంది పేద వైద్య విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫీజు చెక్కులను పంపిణీ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఎంపిక చేసిన వైద్య విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ చెక్లను అందజేశారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్న లక్ష్మారెడ్డిని ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి విద్యకు దూరం కావద్దనే ఉద్దేశంతో బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినట్టు లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కడగండ్లు తప్పడం లేదన్నారు. కోతల దశకు వచ్చినా పంట పెట్టుబడి సాయం ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కనీసం పండించిన పంటైనా అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మద్దతు ధర లభించక మక్క రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని హరీష్ రావు అన్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాల్కా సుమన్ సహా బీఆర్ఎస్ నేతలపై పెట్టిన అక్రమ కేసుల్లో జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకొచ్చారు. 2 కేసుల్లోనూ బెయిల్ రావడంతో బాల్కా సుమన్తో పాటు రాజారెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి సుమన్ విడుదల కావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను జైలుకు పంపినా చివరికి న్యాయమే గెలిచిందన్నారు బీఆర్ఎస్వీ నేతలు. బాల్కా సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఓయో ఆర్ట్స్ కాలేజీ ముందు బీఆర్ఎస్వీ నేతలు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కి మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్వీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్వీ విద్యార్థులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మరింత గట్టిగా పోరాడతామని బీఆర్ఎస్వీ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఎదుట వైద్యులు ధర్నాకు దిగారు. ఎంఎన్జే డైరెక్టర్ గా నిమ్స్ ప్రొఫెసర్ను నియమించడంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. సీనియర్ వైద్యులు ఉన్నప్పటికీ బయట వారితో ఖాళీలు భర్తీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ డాక్టర్లకు అన్యాయం జరుగుతోందని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఈ నెల 13న సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తామని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. మాతృమూర్తిని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా చెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి మంగమ్మ నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు చెల్లంపల్లి వెళ్లి జైపాల్ యాదవ్ ను పరామర్శించారు. ఆయన తల్లిగారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. సొసైటీకి 700 బస్తాల యూరియా రాగా 2-3 సెకండ్లలో స్టాక్ అయిపోతుందని రైతులు మండిపడ్డారు.
తమకు స్మార్ట్ ఫోన్లు లేవని, యాప్ వాడడం రాదని మరికొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలో పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం పల్లె ప్రజల కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు అవి నిర్వీర్యంగా మారుతున్నాయని జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తమ ప్రాంతంలో ఉన్న దవాఖానాకు కూడా అదే పరిస్థితి ఎదురైందని, దీనిపై అధికారులకు అనేక వినతి పత్రాలు ఇచ్చామని అన్నారు. తమ ప్రయత్నాలు ఫలించి తిరిగి దవాఖానా ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే విజయుడు ఈ దవాఖానాను ప్రారంభించగా పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ పాలనలో ఎక్కడ చూసినా పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో కొమ్మాల జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతరకు ప్రబల బండ్లు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకుల గూండాయిజంపై మాజీ ఎంపీ బడుగుల లింగయ్య కార్యకర్తలపై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండించారు. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. అరాచక శక్తులను ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీకి సరికాదన్నారు బడుగుల. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను రేవంత్ సర్కార్ అవమానించింది. అంబేద్కర్ గద్దె నిర్మాణం చేయగా అనుమతి లేదని అర్ధరాత్రి కూల్చి చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు నాచారంలో ఈ ఘటన జరిగింది. అధికారుల తీరును నిరసిస్తూ జీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ స్థానికుల సాయంతో అంబేద్కర్ గద్దె పునర్నిర్మాణం చేశారు. రేవంత్ సర్కారు పోలీసుల తీరును స్థానికులు తీవ్రంగా ఖండించారు. ప్రజా పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను ఇబ్బందులు పాల్చేస్తున్న వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతులను కష్టాలకు గురి చేస్తున్న వారిని లక్ష్మీ నరసింహస్వామియే చూసుకుంటాడని అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్లో కొమ్ముల లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రభలకు కొబ్బరికాయలు సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భద్రాచలం సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పనులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాల్గొన్న శుద్ధ పౌర్ణమి సందర్భంగా వైకుంఠ ఉత్తర ద్వారం వద్ద పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి ఆలయ అర్చకులు, ఈవో దంపతులు శ్రీకారం చుట్టారు. సీతారాముల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కొమ్ములు దంచే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. సీతారాముల కళ్యాణ తలంబ్రాలను మహిళలతో కలిసి అర్చకులు సిద్ధం చేశారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్గల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ ఘటనలో 10 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వావి వరుసలు మరిచి వరుసకు చెల్లెలైన యువతిపై మనోజ్ అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకపోతే ఆమె తమ్ముణ్ణి చంపుతానని బెదిరించాడు. దీంతో తల్లిదండ్రులకు చెప్పలేక సూసైడ్ నోట్ రాసి ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మనోజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంది గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఓ కారు ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా కారుకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా తగలబడిపోయింది. ఆ సమయంలో కారులో 3 ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపు ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. సరదాగా గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. మల్లేపల్లి సింగరేణి వాటర్ ట్యాంకు ప్రాంతంలో గుండి నాగేశ్వరరావు, పద్దం ప్రసాద్ అనే వ్యక్తులు స్నానానికి గోదావరిలోకి దిగి గల్లంతయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టగా 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరు మణుగూరు మండలం పద్మగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృత్యువాత పడ్డంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు పెడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తమకు భావోద్వేగానికి సంబంధించినవని అన్నారు తమిళగల వెట్రి కళగం అధినేత సినీ నటుడు విజయ్. ఇతరులకు ఆ ఎన్నికలు సాధారణమైనవే అయినప్పటికీ తనకు మద్దతుగా నిలిచిన వారికి మాత్రం ఎంతో ప్రత్యేకమైనవని, భావోద్వేగంతో కూడుకున్నవని అన్నారు. ప్రజలతో తమకున్న అనుబంధాన్ని, ప్రేమను విడదీయలేరని అన్నారు. వ్యవసాయం, విద్యకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తంజావూరులో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేస్తూ చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో తన బంధం బలీయమైందని, తమను ఎవరు విడదీయలేరని అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. డీకే శివకుమార్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని విపక్షాల ఆరోపణలను సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తనది శివకుమార్ది పాలు తేనె వంటి బంధమని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికో అనుచరులు కాదని, తమంతా కాంగ్రెస్ అనుయాయులమేనని అన్నారు. ముఖ్యమంత్రి పదవి రావడం అన్నది కాలమే నిర్ణయిస్తుందని, అందుకోసం విప్లవాలు లేవనెత్తి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాను పార్టీకి, ప్రజలకు చేస్తున్న సేవ ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. ఎప్పుడు తనకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని శివకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను శివకుమార్ ఖండించారు. తానెప్పుడు క్రమశిక్షణను ఉల్లంఘించలేదని, బహిరంగ ప్రకటనలు చేయలేదని వివరణ ఇచ్చారు. తనయుని కోసం నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయబోతున్నాడన్న వార్త సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి పదవి బీజేపీ చేపట్టే అవకాశం ఉండగా ఉప ముఖ్యమంత్రి పదవి నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ కు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నితీష్ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే కేంద్రంలో కీలక మంత్రి పదవి చేపట్టే అవకాశాలపై కూడా ఊహాగానాలు రేగుతున్నాయి. మొత్తానికి నితీష్ రాజీనామా చేయనున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియా పరిణామాల ప్రజలు చనిపోతున్నారు. పరిస్థితులు ఇంకా చేజారుతుండటంతో ప్రాణ నష్టం కూడా భారీగా పెరుగుతోంది. ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది చిన్నారులు చనిపోవడం హృదయ విదారకంగా మారింది. మృతి చెందిన బాలికల అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేర్ చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో ఖతార్, సౌదీ, యుఏఈ సహా 15 దేశాల్లో ఉంటున్న అమెరికన్లను వెనక్కి ట్రంప్ సర్కార్ రప్పిస్తోంది. ఇప్పటికే 9,000 మంది స్వదేశానికి చేరినట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి అమెరికన్లను ఖాళీ చేయిస్తున్నామని యుఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇంకా పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారు యుఎస్ ఎంబసీలతో టచ్లో ఉండాలని సూచించింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హర్ముజ్ మీదుగా వెళ్లే ప్రపంచ చమురు ట్యాంకర్లకు యుఎస్ నేవీ రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో సముద్ర వాణిజ్యాన్ని కాపాడడానికి తక్షణ చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు ట్రంప్. చమురు నౌకలకు ఆర్థిక భద్రత, అందుబాటు ధరల్లో బీమా సౌకర్యాలు కల్పించాలని యుఎస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ను ఆదేశించినట్టు వెల్లడించారు. ప్రపంచానికి ఇంధన సరఫరాలో ఆటంకం కలగకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆయన. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగమైంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకు పడుతూనే ఉంది. తాజాగా దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల మొత్తం దట్టమైన పొగలు కమ్మేశాయి. ఈ దాడిపై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తమ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారన్నారు. ఇరాన్ పాలన అమెరికాను, ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిందని ఆరోపించారు రూబియో. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్రం వెనక్కి రప్పిస్తోంది. ఇంకా అక్కడే ఉండిపోయిన వారి భద్రత కోసం విదేశాంగ శాఖ స్పెషల్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది.
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించింది. వీటితో పాటు దాదాపు 15 అరబ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలను సంప్రదించేందుకు అత్యవసర నంబర్లను కూడా కేంద్రం విడుదల చేసింది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. అయతుల్లా అలీ ఖమీనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తబా ఖమీనీ ఎన్నికయ్యారు. 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ మండలి ఖమీనీ రెండో కుమారుడు 56 ఏళ్ల ముజ్తబాకు పట్టం కట్టింది. ఈ నియామకంలో ఇరాన్ సైనిక విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థిరమైన నాయకత్వం అవసరమనే ఉద్దేశంతో ముజ్తబా వైపు మత పెద్దలు మొగ్గు చూపినట్టు సమాచారం. పాక్ ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. తాజా దాడుల్లో 67 మంది తాలిబాన్లు హతమైనట్లు ప్రకటించింది పాకిస్తాన్. తమ దాడులు మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు 435 మంది తాలిబాన్లు మరణించారని, 630 మంది గాయపడ్డారని తెలిపింది. 31 ఆఫ్ఘన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. అయితే ఆఫ్ఘన్ సైన్యం పాక్ లెక్కలను తప్పుబట్టింది. తమ వైపు 25 మంది సైనికులు వీరమరణం పొందారని, 150 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. ఇండోనేషియాలోని సుమాత్రా ద్వీపం భూ ప్రకంపనలతో విల్లవిల్లాడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైందని యుఎన్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప తీవ్రత అధికంగా ఉండే సుమిత్రా ద్వీపం సమీపంలోని సముద్ర జిల్లాలో ఈ ప్రకంపనలు ఏర్పడినట్టు గుర్తించారు. అయితే ఆస్తి ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం లేదు. రింగ్ ఆఫ్ ఫైర్ గా వ్యవహరించే ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి ప్రకంపనలు ఏర్పడుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల సెన్సెక్స్ నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. రూపాయి విలువలో క్షీణత కనిపించింది. సెన్సెక్స్ 1700 పాయింట్లకు పతనం కాగా 1100 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఈ పరిణామాలు మదుపర్లలో ఆందోళన కలిగిస్తోంది. ద్రవ్య చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళన T20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డ భారత్ ఇంగ్లాండ్ జట్టు గురువారం మరోసారి తలపడబోతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రపంచ కప్లో 5 సార్లు తలపడ్డ ఈ రెండు జట్లలో భారత్ 3 సార్లు విజయం సాధించగా ఇంగ్లాండ్ 2 నెగ్గింది. మరోసారి పట్టు బిగించి తన రికార్డును మెరుగుపరుచుకోవాలని భారత్ భావిస్తుండగా ఇంగ్లాండ్ ఈసారి ఎలాగైనా కప్ సాధించాలన్న పట్టుదలతో బరిలోకి దిగబోతోంది. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఉన్న నటి పావలా శ్యామలకు స్టార్ హీరో అల్లు అర్జున్ మానవతా సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వృద్ధాప్య సమస్యలతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చారు. ప్రతి నెల ఆమెకు డబ్బు అందేలా చర్యలు చేపట్టారు. ఇది ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. నమస్తే.